ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ ప్రమాదవశాత్తు మరణించిన 11 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 55 లక్షల చెక్కులు అందించారు. అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 20 మందికి 10 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. నాదెండ్ల మనోహర్ కాకినాడలో మాట్లాడుతూ పేద ప్రజలు పేద విద్యార్థులు అనే నినాదంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖజానాను ఏ విధంగా దోచేస్తున్నారో జనసేన ప్రజలకు వివరించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి విద్యా పేరుతో వందల కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు దోచిపెట్టే ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మేము ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాం. దాన్ని దసరా పండుగ తర్వాత క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలు కూడా ముందు ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సమన్వయ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుని మా పార్టీ కార్యక్రమాలతో పాటు ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ దాష్టికాల గురించి, ఈ ప్రభుత్వం ఏ విధంగా నష్టం కలిగించిందో మన రాష్ట్రానికి వివరించుకుంటూ ఖచ్చితంగా కార్యక్రమం చేయబోతున్నాం.